ఇవాల్టి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా వరంగల్ ముస్తాబైంది. వరంగల్ నుంచే తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ షురూ కానుంది. దీంతో ఇవాళ సాయంత్రం 1000 స్తంభాల గుడిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ జరగనుంది. ఈ బతుకమ్మ వేడుకల్లో మంత్రులు జూపల్లి, కొండ సురేఖ, సీతక్క, పొంగులేటి పాల్గొననున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులు జూపల్లి, కొండ సురేఖ, సీతక్క, పొంగులేటి పాల్గొననున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ సమయానికి మనకి ఈ సందర్భాలు జరగబోతున్నాయి, ఈ పండుగ సంబరాలు? సాధిక తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలుడదం పట్టేటువంటి బతుకమ్మ సంబరాలకు వేలైంది. ఈ రోజు సాయంత్రం హనుమకొండ నగరంలోని 1000 స్తంభాల గుడి ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సురేఖ వీళ్ళంతా పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. హన్మకొండ నగరంలోని 1000 స్తంభాల గుడి దగ్గర ఈ ఎంగిలిపూల బతుకమ్మకు జీడబ్ల్యూఎంసీ అధికారులు వచ్చు, టూరిజం, ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సృష్టిలో ఎక్కడైనా పువ్వులతో దైవాన్ని ఆరేస్తారు, కానీ పువ్వులనే దైవంగా భావించేటువంటి గోపురంలో పేర్చేటువంటి ఈ బతుకమ్మ సంబంధించినటువంటి సంబరాలకు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హనుమకొండ నగరంలో 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నటువంటి ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. 1000 స్తంభాల గుడి ఆవరణలో పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ హనుమకొండ నగరానికి సంబంధించి కావచ్చు, సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1000 స్తంభాల గుడి ఆవరణలో సామూహికంగా నిర్వహించేటువంటి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు ఈ నలుగురు మంత్రులు హాజరైనటువంటి నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సామూహిక బతుకమ్మల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా హనుమకొండ జిల్లా కలెక్టరు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు సంబంధించి వరంగల్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆడపడుచులు పూలను సేకరిస్తూ వారంతా కూడా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. 1000 స్తంభాల గుడి ఆవరణలో పెద్ద ఎత్తున లైటింగ్స్ కావచ్చు, సౌండ్ సిస్టము అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం ఇక్కడ జరిగేటువంటి 1000 స్తంభాల గుడి ఎంగిలిపూల బతుకమ్మకు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ మహిళలంతా పాల్గొనాలి, విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 9 రోజుల పాటు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో తొలిగా హన్మకొండ నగరంలో నిర్వహిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పండుగ అంటేనే బతుకమ్మ పండుగ. తొలి రోజు ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అత్యంత వైభవితంగా ప్రకృతిలో లభించేటువంటి పూలను సేకరిస్తూ ఆడపడుచులంతా కూడా ఆటపాటలతో, డీజే స్టెప్పులతో ఎంతో అలంకరించుకొని ఎంతో విధంగా తయారైతూ కూడా ఈ బతుకమ్మ పండుగను సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలుడద్దం పట్టేలా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్గా ఏర్పాట్లు చేసి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఎట్లా ఉంటుంది 9 రోజుల పాటు వివిధ జిల్లాలో నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 1000 స్తంభాల గుడి ఆవరణలో సామూహికంగా వేలాది మంది మహిళలు సాయంత్రం జరిగేటువంటి ఎంగిలిపూల బతుకమ్మకు పాల్గొంటారు కనుక
వేస్తంబాల గుడి ఒక సందడి వాతావరణం కనిపించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే జీడబ్ల్యూఎంసీ కావచ్చు, మిగతా ఎండోమెంట్ టూరిజం సంబంధించినటువంటి అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం జరగబోయేటువంటి సాంస్కృతిక ఈ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకైతే వరంగల్ నగరం ముస్తాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం కాళోజీ కళాక్షేత్రంలో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా 4 మంత్రులు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం వేస్తంబాల గుడిలో జరిగేటువంటి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో ప్రారంభోత్సవించిన తర్వాత మిగతా కార్యక్రమాలకు సంబంధించి మంత్రులు పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. ఎంగిలిపూల బతుకమ్మను మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పరిశ్రమగా తీసుకొని వరంగల్ నగరం వేస్తంబాల గుడిలో ఉన్నటువంటి ఆలయ పరిసరాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా వరంగల్ సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు, ఎండోమెంట్ టూరిజం సంబంధించినటువంటి అధికారులు అయితే ఏర్పాట్లు నిమగ్నమైన పరిస్థితి కనబడతా ఉంది. షాహిదిక. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.